హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ 2026 ఇయర్లో SP125 డిస్క్ మోడల్ బైక్ను ఈఎంఐలో తీసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, బైక్ తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ ఎలా ఉంటుంది, స్పేర్ పార్ట్ కాస్ట్ ఎలా ఉంటుంది, ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. మన ఛానల్లో SP125 షైన్ 125 ఈ టూ బైక్స్ను ఇండివిజువల్గా రివ్యూ వీడియో చేసి అప్లోడ్ అయితే చేశాను. ఆ టూ వీడియోస్ లింక్స్ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే చూడండి. ఇదే కాకుండా షైన్ 125 బైక్ పైన కూడా ఈఎంఐలో ఆ వెహికల్ తీసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, స్పేర్ పార్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ మీద కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను అనమాట. ఆ వీడియో కూడా చూడండి. అలానే ఇవే కాకుండా SP125 షైన్ 125 ఈ టూ బైక్స్ను లైవ్లో కంపేర్ చేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. ఆ వీడియో కూడా చూడండి. 125cc సెగ్మెంట్లో షైన్ 125 SP125 ఈ టూ బైక్స్ అనేవి వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్స్ అనమాట. ఎక్కువ మంది బైక్స్ను కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీలో ఎవరికైనా సరే SP125 తీసుకోవాలా, షైన్ 125 తీసుకోవాలా అనే కన్ఫ్యూషన్ ఉంటే మన ఛానల్లో ఉన్న ఈ 5 వీడియోస్ అయితే చూడండి. ఈ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ 5 వీడియోస్ని మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇంకా ఎలాంటి వీడియో కూడా అవసరం లేదనమాట. చాలా క్లియర్గా డీటెయిల్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ మొత్తం. ఈ 5 వీడియోస్ని మీరు ఫుల్గా స్కిప్ చేయకుండా చూస్తే మీరు వెహికల్ కొనుక్కునే ముందు ఒక మంచి క్లారిటీ ఉంటుంది. ప్రాపర్ ఐడియాతో వెహికల్ అయితే మీరు తీసుకుంటారు. అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ఈ బైక్స్ పైన కన్ఫ్యూషన్ ఉంటే మీరే వాళ్ళకి కూర్చోబెట్టి చెప్తారనమాట. ఈ బైక్ ఎలా ఉంటుంది, ఈ బైక్ ఎలా ఉంటుంది అని చెప్పి. అంత ప్రాపర్ అంటే క్లియర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ బైక్స్కి సంబంధించి ఆ 5 వీడియోస్లో అయితే ఉంటాయి. లేదు మీరు కంప్లీట్గా ఈ 5 వీడియోస్ చూశారు అయినా స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, కన్ఫ్యూషన్ ఉన్నా హ్యాపీగా కింద కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై ఇస్తాను. నా అల్టిమేట్ గోల్ ఏంటంటే మీరు ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ప్రాపర్ ఐడియాతో వెహికల్ అయితే కొనుక్కోవాలి. ఇదే నా గోల్ అనమాట. కాదు నువ్వు ఈ బైక్స్ గురించి ఎంత చెప్పావు కదా, ఈ టూ బైక్స్లో నువ్వే బైక్ తీసుకుంటావు అనే క్వశ్చన్ మీరు నన్ను అడిగితే నేను బ్లైండ్ పిక్గా షైన్ 125 తీసుకుంటాను. ఎందుకంటే SP125 లుక్స్ అనేవి అసలు బాగోవు. పర్సనల్గా నాకు ఆ వెహికల్ లుకింగ్ పరంగా నచ్చదు. ఓల్డ్ మోడల్ SP125 అనేది చాలా బ్యూటిఫుల్గా బాగుంటుంది అనమాట లుకింగ్ పరంగా. బట్ కంపెనీ ఏంటంటే హెడ్ లైట్ డిజైన్ చేంజ్ చేసి నాశనం చేసింది. బాగున్న బైక్స్ని ఎందుకు ఎలా పాడు చేస్తారో అర్థం కావట్లేదు. సో నా వరకు నేనేంటంటే లుక్స్కి మెయిన్ ప్రయారిటీ అయితే ఇస్తాను. లుక్స్ బాగుంటుంది వెహికల్ అనేది బై చేస్తాను అనమాట. సో ఇప్పుడున్న SP125తో కంపేర్ చేసుకుంటే షైన్ 125 లుకింగ్ పరంగా 10 టైమ్స్ ఎక్కువ బెటర్గా బాగుంటుంది. సో నేను మాత్రం ఈ టూ బైక్స్లో షైన్ 125ని పిక్ చేసుకుంటాను. సో మర్చిపోకుండా ఆ వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఈ బైక్ ఈఎంఐ ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ హోండా SP125 డిస్క్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 1,18,000 వరకు ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ అనేది మీ లొకేషన్ బట్టి కొంచెం అటు ఇటుగా చేంజ్ అవుతుంది అనమాట. అన్ని లొకేషన్స్లో అన్ని షోరూమ్స్లో ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఒకే విధంగా అయితే ఉండదు. ప్లేస్ని బట్టి ప్రైస్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది, ఇది గమనించండి. సో ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ అనేది 1,18,000 వరకు ఉంది కదా. మీరు డౌన్ పేమెంట్ అప్రాక్సిమేట్గా ఒక 25,000 రూపీస్ పే చేశారనుకుందాం. ఈ డౌన్ పేమెంట్ అనేది కంప్లీట్గా మీ సిబిల్ స్కోర్ మీద బేస్ అయి ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ బాగుంటే ఇంకా తక్కువ డౌన్ పేమెంట్ కట్టినా షోరూమ్ వాళ్ళు మీకు వెహికల్ అయితే ఇచ్చేస్తారు. సో ఎగ్జాంపుల్గా మనం ఒక 25,000 రూపీస్ పే చేసామనుకుందాం. మనకి ఇంకా కావాల్సిన లోన్ అమౌంట్ ఎంత అంటే 93,000. ఈ 93,000 లోన్ అమౌంట్కి ROI రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 12% వరకు ఉంటుంది. అలానే ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తున్నాను. మీరు ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకున్నా, మదర్ ఫైనాన్స్ తీసుకున్నా, బ్యాంక్ ఫైనాన్స్ ఏ ఫైనాన్స్ తీసుకున్నా సరే మీ దగ్గర వాళ్ళు ఈఎంఐ ప్రాసెస్ చేసి పెట్టడానికి అడిషనల్గా అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. దాన్నే ప్రాసెసింగ్ ఫీజు అంటారు. ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న ఫైనాన్స్ని బట్టి బేస్ అయి ఉంటుంది. కొంతమంది 3,000 తీసుకుంటే ఇంకొంతమంది 4,000, 6,000 ఇలా ఫైనాన్సర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రాసెసింగ్ ఫీజు అనేది. అలానే ఇంకా నేను మీకు ఇచ్చే ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఈఎంఐలో వెహికల్ తీసుకుందాం అనుకుంటే డౌన్ పేమెంట్ అనేది ఎక్కువ కట్టండి. అలానే టెన్యూర్ అనేది చాలా తక్కువ పెట్టుకోండి. మీరు ఎంత ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టి టెన్యూర్ అనేది ఎంత తక్కువ పెట్టుకుంటే మీకు మనీ వైజ్ అంత ఎక్కువ బెనిఫిట్ అయితే ఉంటుంది. బాగా తక్కువ డౌన్ పేమెంట్ కట్టి టెన్యూర్ అనేది ఎక్కువ పెట్టుకున్నారనుకోండి వెహికల్ ప్రైస్ కూడా చాలా ఎక్కువైపోతుంది అనమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు 12 months ఈఎంఐని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎవ్రీ మంత్ పే చేయాల్సిన ఈఎంఐ వచ్చేసి 8,263 రూపీస్. అదే మీరు 24 months ఈఎంఐని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎవ్రీ మంత్ పే చేయాల్సిన ఈఎంఐ వచ్చేసి 4,378 రూపీస్. అదే మీరు 36 months ఈఎంఐని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎవ్రీ మంత్ పే చేయాల్సిన ఈఎంఐ వచ్చేసి 3,089 రూపీస్. అదే మీరు 48 months ఈఎంఐని సెలెక్ట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ మీరు పే చేయాల్సిన ఈఎంఐ వచ్చేసి 2,449 రూపీస్. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న టెన్యూర్ని బట్టి ఈఎంఐ అమౌంట్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 24 months ఈఎంఐని సెలెక్ట్ చేసుకొని ఈఎంఐ అనేది ప్రాపర్గా కట్టేశారు. మీకు ఈఎంఐ క్లోజ్ అయ్యేపాటికి బైక్ టోటల్ అమౌంట్ వచ్చేసి
మీరు స్టార్టింగ్లో డౌన్ పేమెంట్ కింద కట్టిన 25,000 రూపీస్ అమౌంట్ ప్లస్ లోన్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ 1,05,000, 72 రూపీస్ ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందని చెప్పాను కదా, అదొక ఎగ్జాంపుల్గా 4,000 రూపీస్ అనుకుంటే మీకు బైక్ టోటల్ కాస్ట్ వచ్చేసి 1,34,000, 72 రూపీస్ అయితే అవుతుంది అనమాట బైక్ కాస్ట్ వచ్చేసి. అలానే ఈఎంఐ అమౌంట్ కట్టే ప్రాసెస్లో కొన్నిసార్లు మీరు లేట్గా ఈఎంఐ కట్టినా, అలానే ఒక 1 మంత్ అలా మీరు ఈఎంఐ కట్టకపోయినా సరే మీకు అడిషనల్గా ఫైన్స్ అయితే వేస్తారు, వాటిని ఓడీస్ అంటారు. ఆ అమౌంట్ కూడా మీరు కట్టాల్సి వస్తుంది ఇన్ కేసు మీరు ప్రాపర్గా ఈఎంఐ అనేది పే చేయకపోతే. ఇదే కాకుండా కొన్నిసార్లు ఏంటంటే ఈఎంఐ క్లోజింగ్ ఛార్జెస్ కూడా మీ దగ్గర ఛార్జ్ చేస్తారు. ఇవన్నీ కూర్చొని మీరు ప్రాపర్గా అడిగి మాట్లాడుకోవాలన్నమాట వెహికల్ ఈఎంఐలు తీసుకునే ముందు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈఎంఐ ప్రాసెస్ అనేది మీకు ఒక రెఫరెన్స్ లాగా పనిచేస్తుంది. మీరున్న లొకేషన్లో మీరు ఏ మోడల్ బైక్ తీసుకుంటున్నారో ఆ బైక్ ప్రైస్ అనేది మీ లొకేషన్లో ఎంత ఉంది, అలానే మీరు ఏ ఫైనాన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నారు దాన్ని బట్టి ఈఎంఐ ప్రాసెస్ అనేది కొంచెం అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయింటెనెన్స్ పార్ట్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్ ఈజీగా మైలేజ్ 60 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది. మీరు డైలీ ఒక 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే అప్ అండ్ డౌన్ మీరు ఎవ్రీడే 1 లీటర్ పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్గా 110 × 30 మీకు ఎవ్రీ మంత్ పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 3,410 రూపీస్ వరకు వస్తుంది. అది ఇంకెక్కువ మీరు ట్రావెల్ చేస్తే ఇంకా పెట్రోల్ కాస్ట్ కూడా పెరుగుతుంది అనమాట. మీరు డైలీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి. అలానే ఈ బైక్ని మీరు బై చేసినప్పుడు షోరూమ్ వాళ్ళు 3 ఫ్రీ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి ఒక 500 to 600 అయితే ఉంటుంది. సెకండ్ సర్వీస్ కాస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది. థర్డ్ సర్వీస్కి ఏంటంటే ఏమైనా స్పేర్ పార్ట్స్ పడితే ఒక 1,000 రూపీస్ అలా ఉంటుంది అనమాట, అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. ఈ ఫ్రీ సర్వీస్లో ఏంటంటే షోరూమ్ వాళ్ళు మీ బైక్కి వర్క్ చేసి పెట్టినందుకు ఎలాంటి అమౌంట్ అయితే ఛార్జ్ చేయరు. బట్ స్పేర్ పార్ట్స్ ఏమైనా పడితే మీరే కొనుక్కోవాలి ఈ ఫ్రీ సర్వీస్లో. కానీ షోరూమ్ వాళ్ళు వర్క్ చేసి పెట్టినందుకు అయితే అమౌంట్ అయితే తీసుకోరు అనమాట, దాన్నే ఫ్రీ సర్వీస్ అంటారు. ఎప్పుడైతే ఈ 3 ఫ్రీ సర్వీసెస్ కంప్లీట్ అవుతాయో ఆ తర్వాత మీరు పేర్ సర్వీస్లోకి ఎంటర్ అవుతారు. ఈ పేర్ సర్వీస్లో ఏంటంటే షోరూమ్ వాళ్ళు మీ వెహికల్కి వర్క్ చేసి పెడతారు కదా, దానికి అమౌంట్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట, దాన్నే సర్వీస్ ఛార్జ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ బైక్కి చైన్ స్ప్రాకెట్స్ చేంజ్ చేపిద్దాం అనుకుంటే చైన్ స్ప్రాకెట్స్ కొంటారు స్పేర్ పార్ట్ వైజ్. అలానే షోరూమ్ వాళ్ళు ఆ చైన్ స్ప్రాకెట్స్ని చేంజ్ చేసినందుకు కూడా ఒక 500 అలాగా మీ వెహికల్కి ఎంతైతే వర్క్ చేస్తారో ఆ వర్క్ని బట్టి అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. ఈ విధంగా పేర్ సర్వీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ ఇంజిన్ ఆయిల్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్ ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ వచ్చేసి 1 లీటర్ వరకు ఉంటుంది. ఎవ్రీ 2,000 కిలోమీటర్స్కి మీ బైక్ ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేస్తే ఇంజిన్ లైఫ్ అనేది చాలా కాలం వస్తుంది, ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఎవ్రీ 2,000 కిలోమీటర్స్కి మీరు చేంజ్ చేయండి. ఈ బైక్కి వాడాల్సిన ఇంజిన్ ఆయిల్ గ్రేడ్ వచ్చేసి 10W30 అనమాట. ఫుల్లీ సింథటిక్ ఆర్ సెమీ సింథటిక్ ఏదైనా మీరు వాడుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఉండదు. క్యాస్ట్రాల్ కంపెనీలో 10W30 1 లీటర్ ఇంజిన్ ఆయిల్ మీరు కొనాలంటే 450 రూపీస్ వరకు కాస్ట్ అయితే ఉంటుంది. అలానే నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తున్నాను, మీరు ఈ బైక్కి 20W40లు 20W50 లాంటి ఇంజిన్ ఆయిల్స్ అయితే వాడొద్దు. ఎందుకంటే ఈ బైక్ ఇంజిన్ లోపల లూబ్రికేషన్కి 10W30 ఇంజిన్ ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, కానీ 20W40లు 50లు అయితే సెట్ అవ్వవు. కాబట్టి అలాంటి ఇంజిన్ ఆయిల్ వాడటం వలన మీ మనీ వేస్ట్ తప్పితే వాటి వల్ల అలాంటి బెనిఫిట్ అయితే ఉండదు. కాబట్టి మీరు 10W30 గ్రేడ్లో ఫుల్లీ సింథటిక్ ఆర్ సెమీ సింథటిక్ ఏదైనా వాడండి, కానీ 20W50లు 40లు అయితే వాడొద్దు. నెక్స్ట్ ఈ బైక్ని మనం యూజ్ చేసే కొద్దీ 1 ఇయర్కో 2 ఇయర్స్కో స్పేర్ పార్ట్స్ అనేవి పోతూ ఉంటాయి కదా, అప్పుడు మనం వాటిని కొత్త వాటితో రీప్లేస్ చేయాలి. ఇప్పుడు నేను మీకు ఈ బైక్కి స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఎంత అవుతాయో క్లియర్ కట్గా చెప్తాను. ఈ బైక్ చైన్ స్ప్రాకెట్స్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ వరకు ఉంటాయి. ఎయిర్ ఫిల్టర్ కాస్ట్ 150 రూపీస్ ఉంటుంది. స్పార్క్ ప్లగ్ కాస్ట్ 100 రూపీస్ ఉంటుంది. పెట్రోల్ ఫిల్టర్ కాస్ట్ 360 రూపీస్. ఈ బైక్ టైర్స్ కాస్ట్ 3,600 రూపీస్. ఇంజిన్ రబ్బర్ ఓరింగ్ కాస్ట్ 60 రూపీస్ ఉంటుంది. మీటర్ బాడీ కాస్ట్ 250 రూపీస్ ఉంటుంది. కోన్ సెట్ అంటే 4 కపుల్ కాస్ట్ 380 రూపీస్ ఉంటుంది. ఫ్రంట్ ఆయిల్ సీల్స్ కాస్ట్ 300. ఫోర్క్ స్టంప్ కాస్ట్ 1,300. అలానే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చేంజ్ చేయించాలంటే 2,000 రూపీస్ వరకు కాస్ట్ అయితే ఉంటుంది. ఇంకా థ్రాటిల్ కేబుల్స్, క్లచ్ కేబుల్స్ ఇలాంటి కేబుల్స్ చేంజ్ చేయించాలంటే 360 రూపీస్ వరకు కాస్ట్ ఉంటుంది. బ్యాటరీ చేంజ్ చేయించాలంటే 1,400 రూపీస్. క్లచ్ ప్లేట్స్ చేంజ్ చేయించాలంటే 1,500 రూపీస్ కాస్ట్. అలానే ఫ్రంట్ ఫెండర్ కాస్ట్ 1,000 రూపీస్. ఫుట్ రెస్ట్ కాస్ట్ ఈచ్ వన్ 150. సైడ్ ప్యానల్ కాస్ట్ 1,000 రూపీస్. సీట్ ప్యానల్ కాస్ట్ 1,700. అలానే ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ కాస్ట్ 436 రూపీస్ వరకు ఉంటాయి. బ్యాక్ సైడ్ బ్రేక్ షూస్ కాస్ట్ 300 రూపీస్ వరకు ఉంటాయి. అలానే ఫ్యూల్ ఇంజెక్టర్ కాస్ట్ వచ్చేసి 1,500 రూపీస్ దాకా ఉంటుంది. అదే కొంచెం పెద్ద ఐటమ్స్ లైక్ కన్సోల్, ఈసీయూ, పెట్రోల్ పంప్ ఇలాంటి పెద్ద ఐటమ్స్ పోతే వీటి కాస్ట్ అయితే వేలలో ఉంటుందన్నమాట. 3,000 5,000 అలా అయితే ఉంటుంది. అలానే ఇంకా ఈ బైక్కి ఎవ్రీ 15,000 కిలోమీటర్స్కి ఒకసారి థ్రాటిల్ బాడీ క్లీన్ చేపిస్తే థ్రాటిలింగ్ రెస్పాన్స్ అనేది చాలా బాగుంటుంది. ఎవ్రీ 6,000 కిలోమీటర్స్కి ఒకసారి పెట్రోల్ ఫిల్టర్ చేంజ్ చేపిస్తే జర్కింగ్స్ అండ్ మిస్సింగ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి.
అలానే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా మీరు 2 లీటర్స్ పెట్రోల్ అయితే వెహికల్లో మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఈ బైక్ అనేది మ్యాక్సిమం సెన్సార్ బేస్డ్ కింద రన్ అవుతుంది కాబట్టి ఒక సెన్సార్కి ఇంకో సెన్సార్కి లింక్ అయితే ఉంటుంది. ఒకటి పోతే ఇంకోటి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి కంపల్సరీగా 2 లీటర్స్ పెట్రోల్ అయితే మెయింటైన్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ హోండా SP125 బైక్ గురించి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు ఈ బైక్ గురించి ఏమైనా తెలుసుకోవాలి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, హ్యాపీగా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.